ఏ శుభకార్యానికైనా శుభారంభం నా గుండెలో ఈ ఊపిరి నీ పేరునే అడిగింది నా కళ్ళలో. మీరు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. అసలు ఆ బ్యూటీ తగ్గనే తగ్గలేదు. నేనే నేనే నేనే. నిజంగా ఈ సాంగ్ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు కదా ఇండస్ట్రీలో. ఇంకంతా అన్ని దాదాపు ఒక 12 to 13 years స్క్రీన్ మీద కనిపించకుండా, పాటలు పాడకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు మీరు? పెళ్ళైన తర్వాత నేను ఇక్కడ డిఎస్పీ గారు లేకపోతే ఈరోజు సుమంగ్లీ గారు ఉంటారు కదా ఇన్ తెలుగు. యా ప్రాబబ్లీ. మీకు అప్పట్లో ఏం హీరోయిన్ ఛాన్సెస్ రాలేదా? వచ్చింది. వచ్చిందా? అదే రాలేదంటే కానీ డౌట్. నేను విన్నాను అమ్మా నాన్నల వల్ల కొంత మీరు. మై పేరెంట్స్ హ్యావ్ నెవర్. ఎవరు పిలవట్లేదా ఇప్పుడు మిమ్మల్ని సాంగ్ కోసం? పీపుల్ ఆస్క్ మీ కదా, మీరు మణి శర్మ గారికి ఎందుకు పాడలేదు ఆర్. మేడం మీకు కాంపిటీషన్ అనుకునే వాళ్ళు ఎవరైనా ఉండేవాళ్ళ అప్పుడు సింగర్స్? రోషన్ నిజంగా చెప్పాలంటే ఐ డోంట్. మేడం లైఫ్లో వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ నాకు అనిపించిన సిచ్యువేషన్ ఏమన్నా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఐ టేక్ థింగ్స్ వెరీ లైట్. సాంగ్ హిట్ అవ్వకపోతే ఆ సింగర్ కూడా ఛాన్సెస్ తగ్గటం ఇలాంటివి ఏమైనా ఉంటాయి మీ టైంలో? ఐ డోంట్ థింక్ టూ మచ్ ఆన్ దోస్ లైన్స్ రోషన్. ఐ వాజ్ మెలోడీస్కే సుమంగ్లీ గారు సెట్ అవుతారు అని. మేబీ అది మీకు మైనస్ అయి ఉంటుందా మేడం? ఐ డోంట్ థింక్ సో. మెలోడీ ఈజ్ నెవర్ అ మైనస్. సుమంగ్లీ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో నమస్తే రోషన్. థ్యాంక్ యూ ఫర్ 3 హ్యావింగ్ మీ. months బ్యాక్ కాల్ చేస్తే అవును, మీరే గుర్తుపెట్టుకొని నేను హైదరాబాద్ వస్తున్నానని మెసేజ్ పెట్టారు. మీరు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు నాకు మీరెవరు తెలీదు. ఓకే. సుమన్ టీవీ కూడా నాకు అంత ఐడియా లేదు. నాకు యాక్చువల్గా ఐఎమ్ లిటిల్ బిట్ లైక్ లివింగ్ ఇన్ అ బబుల్. సోషల్ మీడియా మీరు తమిళనాడులో ఉంటారు కాబట్టి Uh, మీకు బిహైండ్ వుడ్స్ ఎంత ఫేమస్ తెలుగు స్టేట్స్ లో సుమన్ టీవీ అంత ఫేమస్. ఓకే. సో బట్ తర్వాత ఐ డిడ్ లిటిల్ బిట్ హోంవర్క్. ఓకే. సో దెన్ ఐ న్యూ దట్ యూఆర్ అ వెరీ పాపులర్ యాంకర్. థ్యాంక్ యూ. అండ్ కౌసల్య కూడా రీసెంట్గా ఏదో ఇంటర్వ్యూ చేశారు కదా, సో పోస్ట్స్ అవన్నీ చూశాను. సో ఆ టైంలోనే నాకు మళ్ళీ ఇండియా ట్రిప్ ప్లాన్ చేయడం, ఓకే ఐ హ్యావ్ టు గో బ్యాక్ అని ఒక ప్లాన్ వచ్చింది. సో ఐ థాట్ ఓకే బెస్ట్ సూపర్ రోషన్ కాంటాక్ట్ చేసేద్దాం, ఒక ఇంటర్వ్యూ చేసేద్దాం అని. ఐ థింక్ మీరు 15 అసలు ఇంతవరకు తెలుగులో ఒక్క ఇంటర్వ్యూ కూడా లేదు. లేదు, లాంగ్ బ్యాక్ ఐ థింక్ మేబీ ఒక 2012, 13, 14 ఆ టైంలో కొన్ని ఇంటర్వ్యూస్ వచ్చింది. ఆ తర్వాత నాకు పెళ్ళయింది తర్వాత యుఎస్కి వెళ్ళాను. సూపర్. ఆల్మోస్ట్ ఒక 13-14 years తర్వాత యాక్చువల్లీ 10 years 12 years తర్వాత స్క్రీన్ మీద చూపిస్తున్నాం సుమంగ్లీ గారిని. సక్సెస్ అయ్యాం, కష్టపడ్డాం, సక్సెస్ అయినా. సో సుమంగ్లీ గారు, మీ సాంగ్తో అసలుకి లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా అంత పెద్ద ఫ్యాన్స్ వచ్చేసారు. ఖడ్గ మూవీలో సోనాలి బింద్రే, శ్రీకాంత్ గారు కాంబినేషన్ నువ్వు అసలుకి ఎంతమంది అసలుకి లవ్ లో పడిపోయి ఉంటారు ఆ టైంలో ఆ సాంగ్ కి. ఫస్ట్ అదే సాంగ్ తో స్టార్ట్ చేస్తారా హమ్ చేస్తూ? ఓకే.
మల్లె నువ్వు ముత్తేసే నువ్వు నిద్రలో నువ్వు పొత్తుల్లో నువ్వు ప్రతి నిమిషం నువ్వు 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 నువ్వే నువ్వు 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 నేనే 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 నేనే. ఏంటి అసలుకి ఇన్ని ఇయర్స్ అయిపోయినా కానీ ఈ సాంగ్ ఇలా గుర్తు పెట్టుకున్నారు? మీ హస్బెండ్ కోసం డైలీ పాడతారా ఏంటి? లేదు, మై హస్బెండ్ యాక్చువల్లీ తెలుగు అబ్బాయే, బట్ తెలుగు పాటలు అంత తెలీదు. Hmm. నువ్వు నువ్వు మాత్రం తెలుసు, అది కూడా సొనాలి బెంద్రే కోసం. ఓకే. సో బట్ అక్కడ యుఎస్లో చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ఈ సాంగ్కి ఎంత రెలవెన్స్ ఇప్పుడు కూడా ఉందంటే, జస్ట్ 2 months బ్యాక్ 3 months బ్యాక్ ఒక అక్కడ డాలస్లో ఒక ప్రోగ్రామ్ చేశాను. అన్ని స్టూడెంట్స్, ఒక 350-400 స్టూడెంట్స్ వచ్చారు, జస్ట్ స్టూడెంట్స్. ట్రాక్లో పాడాను, ఇట్ వాస్ నాట్ ఈవెన్ అన్ ఆర్కెస్ట్రా షో, ట్రాక్స్లో పాడాను. ఈవెన్ దెన్ 3 times కంటిన్యూస్లీ పాడమంది చెప్పి వన్స్ మోర్ అడిగి మళ్ళీ 3 times పాడాను. Okay. స్టూడెంట్ క్రౌడ్, స్టూడెంట్స్ అంటే 18 to 22 ఏజ్ గ్రూప్. సో ఆ ఏజ్ గ్రూప్లో కూడా ఈ సాంగ్ ఇప్పుడు వరకు ఎంత పాపులర్గా ఉందంటే ఐ వాజ్ లైక్ వెరీ సర్ప్రైజ్డ్. ఓకే. తర్వాత ఈసారి దివాళీ టైంలో యూఎస్లో ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక బ్యాండ్ వచ్చింది, కెప్రిషియో అని, హైదరాబాద్ ఫస్ట్ హైదరాబాద్ రీజనల్ బ్యాండ్. వాళ్ళది యూఎస్ టూర్ జరిగింది. ఆ యూఎస్ టూర్లో నేను ఫీమేల్ వోకలిస్ట్గా ఐ వాజ్ ఫీచర్డ్. ఓకే. ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. వాళ్ళది సెట్ లిస్ట్లో నా సాంగ్స్ చాలా ఉన్నాయి. సో వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ షోస్ చేస్తున్నప్పుడు నా సాంగ్స్ పాడతారు. సో అక్కడ కూడా వాళ్ళతో కలిసి వెన్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ మై సాంగ్స్, వాళ్ళకి చాలా యూత్ ఫాలోయింగ్, 20s ఏజ్ గ్రూప్. అన్ని సాంగ్స్ తెలుసు నా సాంగ్స్, ఫుల్ సాంగ్స్ నాతో కలిసి పాడారు. ఆడియన్స్ ఫుల్, ఒక 300, 400, 500 పీపుల్. కొన్ని సిటీస్లో 1500 వచ్చారు, కొన్ని సిటీస్లో 3000 పీపుల్ వచ్చారు వాళ్ళకి ఫ్యాన్స్. బట్ దే న్యూ మై సాంగ్స్ ఆల్సో అండ్ దే వర్ సింగింగ్ మై సాంగ్స్. అప్పుడే నాకు ఒక ఇట్ వాజ్ లైక్ అ రియాలిటీ చెక్. ఓకే, నా సాంగ్స్కి ఇప్పుడు కూడా ఇంత పాపులారిటీ, ఇంత రెలెవెన్స్ ఉంది. ఓకే. ఉంది. సో ఇట్ వాజ్ ఐ వాజ్ వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. మీకు తెలుసా సుమంగ్లి గారు, అంటే మీ నేమ్ ఒక 10 to 12 years ఇప్పుడు వచ్చిన జనరేషన్కి మేబీ తెలియకపోవచ్చు, కానీ మీ సాంగ్స్ తెలుసు. యా అదేంటి ఈ పాట పాడింది ఎవరు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో అనుకుంటాం, పక్కన గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయం కూడా. నేను చాలా టైమ్స్ అనుకున్నాను సుమంగ్లి గారు ఏమయ్యారు, చెన్నై వచ్చినప్పుడు నెంబర్ ట్రై చేశాను, దొరకలేదు. సో నాకు బై లక్ వేరే వాళ్ళ ద్వారా వచ్చి ఇమీడియట్గా కాల్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా హోంవర్క్ చేశారు, థ్యాంక్ యూ. ఎందుకని మేడం దాదాపు ఒక 12 to 13 years స్క్రీన్ మీద కనిపించకుండా, పాటలు పాడకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు మీరు? సో పెళ్ళైన తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చాను. 2013 to 2015 హైదరాబాద్లో ఉన్నాను. చాలా రికార్డింగ్స్ చేశాను ఆ టైంలో. బట్ ఒక సాంగ్ హిట్ అవ్వడం అది మన చేతిలో కాదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ అ సాంగ్ టు బికమ్ అ హిట్. చాలా మంచి పాటలు ఆ టైంలో రికార్డ్ చేశాను కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్కి. బట్ నథింగ్ రియలీ కేమ్ అవుట్ దట్ మచ్. టీవీస్లో చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను ఆ టైంలో. యూఎస్ వెళ్ళిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఐ కమ్ బ్యాక్. అప్పుడు టీవీ ఛానల్స్ పేరు చెప్పొచ్చా? చెప్పండి. యూఎస్ వెళ్ళిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఐ కమ్ హియర్, ఎందుకంటే పేరెంట్స్ చెన్నైలో ఉన్నారు, సో ఐ హ్యావ్ టు విజిట్ దెమ్. అప్పుడు ఈటీవీలో స్వరాభిషేకం, ఉగాది స్పెషల్ షో 12-13 వచ్చినాయి స్వరాభిషేకం. ఇప్పుడు కూడా పాడతాను. యూఎస్ వెళ్ళిన తర్వాత లాస్ట్ ఇయర్ మొన్న ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఎప్పుడైనా వెన్ ఎవర్ ఐ కమ్ హియర్, అప్పుడు స్వరాభిషేకం షూట్ వాళ్ళు కూడా ఆ టైంలో కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఆ టైంలో నేను పాడతాను. సో సామజవర గమన అలా చేశారు ఈటీవీ వాళ్ళు. ఆ టైంలో ఆ సీజన్లో కూడా పాడాను. తర్వాత అన్ని టీవీ ఛానల్స్లో విమెన్స్ డే స్పెషల్, ఉగాది స్పెషల్, శివరాత్రి స్పెషల్ అలాంటి స్పెషల్ ఎపిసోడ్స్ చేస్తారు కదా, అప్పుడు పిలుస్తారు. సో ఐ గో ఫర్ దీ స్పెషల్ ఎపిసోడ్స్. షోస్ జరుగుతున్నాయి ఇక్కడ,
సో ఆ షోస్కి పిలుస్తారు. సో అలా ఐ కీప్ డూయింగ్ వాట్ ఐ క్యాన్. డివోషనల్ ఆల్బమ్స్ చాలా చేశాను, తమిళ్లో కూడా తెలుగులో కూడా. బట్ ఐ థింక్ ఒక ఫిల్మ్లో పాడి ఒక పెద్ద హీరో పెద్ద హీరోయిన్ వాళ్ళకి ఒక సాంగ్ పాడితే జనాల మధ్యలో ఇంకా రీచ్ వస్తుంది కదా. సో అది ఆ అవకాశం కొంచెం టైం అయింది నాకు. మేబీ ఐ విల్ ఎస్, మీరు అన్నారు కాబట్టి అట్లీస్ట్ మీ సాంగ్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కాబట్టి ఒక టాప్ 10 సాంగ్స్ 2 లైన్స్ పాడమంటే ఇప్పుడున్న జనరేషన్ ఈజీగా మిమ్మల్ని క్యాచ్ చేయడానికి ఏ సాంగ్స్ పాడతారు? కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేళ, నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా, ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి, జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలే తీరే అంతా తెగ అల్లరి చెయ్యాలి, ఒకే ఒక క్షణం చాలుగా ప్రతి కళ నిజం చెయ్యగా, మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది, పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని జంగే పట్టు నన్ను నీలో దాచిపెట్టు ఓ బుల్లోడా, ముఖమున ముటిమే రావడం మనసుకు చెమటి పట్టడం, మతి మరుపెంతో కలగడం మతి స్థిమితం పూర్తిగా తప్పడం, త్వరగా స్నానం చెయ్యడం త్వరగా భోంచేస్తుండడం, ఇలాంటివి సూపర్. ఒక హమ్మింగ్ ఒకటి ఉంది, ఒక థీమ్ మ్యూజిక్. ఆ హమ్మింగ్ మాత్రం చాలా మంది ఇప్పుడు కూడా యూఎస్లో ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఫోన్లో రికార్డ్ చేస్తారు నా లైవ్ పాడి, అది వాళ్ళది రింగ్ టోన్ అలా పెడతారు. అది ఇది చాలా ఫేమస్ రింగ్ టోన్ అప్పుల్లో. సో అది బొమ్మరిల్లు. బొమ్మరిల్లు. ఓకే. తర్వాత నిలువద్దము నువ్వు వస్తానంటే అది కూడా పాడాను. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. సూపర్. ఆల్మోస్ట్ అన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ మీరు పాడినవన్నీ కూడా. సో పాడింది 100లో అయినా కానీ చాలా సూపర్ హిట్స్ ఇచ్చారు. బట్ ఒక్కసారిగా మిస్ అయిపోయాం అందరం కూడా. ఏమైపోయారు ఇంత మంచి సింగర్, ఇన్ని మంచి పాటలు పాడారు, ఇంత మంచి వాయిస్. ఎందుకంటే అప్పుల్లో నువ్వు నువ్వు సాంగ్ వచ్చినప్పుడు ఫస్ట్ అది శ్రేయా ఘోషాల్ గారు పాడాలి, శ్రేయా ఘోషాల్ గారిని కాదని ఇక్కడ సుమంగళి గారితో పాడిచ్చారు. బట్ ఏంటి మేడం అది? అది శ్రేయా ఘోషాల్ ఎవరు నాకు క్లియర్గా చెప్పలేదు. బట్ ఐ వాజ్ కాల్డ్ ట్రాక్ పాడడానికి పిలిచారు దేవి. అండ్ ఐ థింక్ డైరెక్టర్ గారు he wanted somebody from Bombay to come and sing the song, and Devi just told me that give your best and sing it, తర్వాత డైరెక్టర్ డిసైడ్ చేస్తారు అని చెప్పి సిట్యువేషన్ చెప్పారు. ముఖ్యంగా చెప్పిన విషయం ఏంటంటే ఈ సాంగ్లోనే ఆ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఐ మీన్ ద క్యారెక్టర్ ఇస్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్ విత్ దిస్ సాంగ్. అండ్ ఈ సాంగ్ అయిన తర్వాత షీ డైస్. సో ఈ సాంగ్లో ఆ క్యారెక్టర్ మీద లవ్, ఇంత లవ్ రావాలి. అండ్ సాంగ్ అయిన తర్వాత యూ నీడ్ టు ఫీల్ దట్ పెయిన్. ఆడియన్స్ సచ్ అ స్వీట్ గర్ల్ ఇస్ డెడ్ అండ్ ఇస్ ద క్లైమాక్స్ సాంగ్. మామూలుగా క్లైమాక్స్లో ఫాస్ట్ సాంగ్ పెడతారు, మంచి డాన్స్ బీటు అలాంటి సాంగ్స్ పెడతారు. బట్ దిస్ ఇస్ ద లాస్ట్ సాంగ్. అండ్ వర్డ్ బై వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసి, తమిళ అమ్మాయి కాబట్టి ఎవ్రీ వర్డ్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్. అండ్ ఇట్ వాజ్ అ వెరీ లాంగ్ రికార్డింగ్, ఎందుకంటే ఫుల్ సాంగ్ చాలా హస్కీగా పాడాలి. సాంగ్ మధ్యలో కూడా దేవి జోక్డ్, ఐ థింక్ వీ హ్యావ్ టు ఫిక్స్ ఆక్సిజన్ సిలిండర్ ఆన్ యూ బికాస్ బ్రెత్ చాలా, ఎవ్రీ వర్డ్ ఈస్ వెరీ హస్కీ. సో ఐ వాజ్ వెరీ టైర్డ్ టేకింగ్ ద బ్రెత్. సో ఇట్ వాజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ రికార్డింగ్. అండ్ తర్వాత ఆఫ్టర్ అ ఫ్యూ డేస్ హీ సెడ్ డైరెక్టర్ గారికి నచ్చింది, సో వీఆర్ రీటైనింగ్ ఇట్ ఇన్ యువర్ వాయిస్.
సాంగ్ రిలీజ్ అయినప్పుడు కూడా నాకు ఫర్ ఫ్యూ మంత్స్ ఐ డెంట్ నో దట్ ద సాంగ్ ఈజ్ రిలీజ్డ్ అండ్ ఆల్ దట్ బికాజ్ ఐఎమ్ లివింగ్ ఇన్ చెన్నై. తెలుగు కనెక్ట్ అసలు లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఇంట్లో కూడా మామూలుగా తమిళ్ ఛానల్స్ చూస్తారు అమ్మ నాన్న. సో దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ అ తెలుగు కనెక్షన్ ఫర్ మీ. ఏదో ఒక ప్రోగ్రామ్కి పిలిచారు, రాజమండ్రి అనుకుంటున్నా, ఆర్కెస్ట్రా వాళ్ళు. అప్పుడు సాంగ్ లిస్ట్ ఇచ్చారు. ఆ సాంగ్ లిస్ట్లో ఈ సాంగ్ ఉంది. అప్పుడే ఐ వాజ్ లైక్, ఓ సాంగ్ రిలీజ్ అయింది, ఓకే 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 ఫైన్ అని ప్రిపేర్ చేసి వెళ్ళాను. స్టేజ్ మీద వెళ్ళి ఐ స్టార్టెడ్ సింగింగ్ ద సాంగ్. ఫుల్ సాంగ్ ఐ డెంట్ హియర్ మై వాయిస్. ఆడియన్స్ వాజ్ సింగింగ్ ద హోల్ సాంగ్ విత్ మీ. ఓకే. అప్పుడే నాకు ఐ రియలైజ్డ్ ఓకే ద సాంగ్ ఇస్ సచ్ అ బిగ్ హిట్ దట్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీ వర్డ్ అండ్ లిరిక్స్. సో ఐ వాజ్ ఫెల్ట్ వెరీ ఇండస్ట్రీ హిట్ అది ఆ టైంలో. That's when I realized the song is a big hit. Felt very happy. నిజంగానే ఆక్సిజన్ సిలిండర్ పెట్టారా దేవి గారు? ఎక్కడ? లేదు బట్ బికాజ్ ఇట్స్ అ వెరీ హస్కీ సాంగ్. సో అక్కడ తీసుకుంటారు కదా ఒకటి హై పిచ్. యా, ఒకసారి తీసుకోరా ప్లీజ్, నాకు చాలా ఇష్టం అది. తీరని దాహం నువ్వు, నా మోహం నువ్వు, తప్పని స్నేహం నువ్వు, తీయని కాయం చేసే అన్యాయం నువ్వు, అయినా ఇష్టం నువ్వు, నువ్వు 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 నువ్వు. బా, ఇంకా స్వీట్నెస్ ఎక్కడికి వెళ్ళా, థ్యాంక్ యూ, అలానే ఉంది. థ్యాంక్ యూ. నిజంగా ఈ సాంగ్ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు కదా ఇండస్ట్రీలో, ఇంకంతా అన్ని ఈ సాంగ్ తర్వాత నాకు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్తో రికార్డ్ చేయడానికి అవకాశం చాలా వచ్చింది. కీరవాణి గారు, కోటి గారు, కళ్యాణి మలిక్ సార్, అనూప్ రూపన్స్, చాలా వందే మాతరం శ్రీనివాస్ సార్, చాలా మందికి ఈ సాంగ్ తర్వాత రికార్డింగ్స్ జరగడం జరిగింది. బట్ మేడం, మీరు తమిళ అమ్మాయి, అమ్మ శ్రీలంక, అమ్మ పుట్టింది శ్రీలంక, హాఫ్ శ్రీలంక. మై మదర్స్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రిటిష్ రూల్ టైంలో శ్రీలంకకి వెళ్ళారు. మీరు పెళ్లి చేసుకుంది తెలుగు తెలుగు. ఆల్ మిక్స్డ్ ఉంది కదా. మై చైల్డ్హుడ్ ఇస్ ఇన్ మస్కెట్. శ్రీలంక పుట్టిన తర్వాత మస్కెట్ వెళ్ళాము. మై ఫాదర్ వాజ్ ఎ డాక్టర్ వర్కింగ్ ఇన్ ద రాయల్ హాస్పిటల్ అక్కడ. సో మై చైల్డ్హుడ్ మొత్తం ఒక 10-12 years అక్కడే. తర్వాత ఇక్కడ వచ్చి అండ్ ఇక్కడ స్కూల్లో మ్యూజిక్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఆ టైంలో ఒక కాంపిటీషన్లో నేషనల్ లెవెల్లో 4th place వచ్చింది నాకు. అప్పుడు రెహమాన్ గారి పరిచయం అయింది అండ్ మై ఫస్ట్ రికార్డింగ్, మై డెబ్యూ ఫర్ ప్లేబ్యాక్ సింగింగ్ వాజ్ విత్ ఏఆర్ రెహమాన్ గారు. గ్రేట్ కదా. ఐ వాజ్ 12 years old. ఇప్పుడున్న సింగర్స్ కి చాలా మంది రెహమాన్ గారితో వర్క్ చేయలేదన్న ఒక ఫీల్ ఉండేది పాపం చాలా మందికి. ఇప్పటికి ఫీల్ అవుతూ ఉంటారు, ఇంకా రెహమాన్ గారితో నేను ఒక పాట కూడా పాడలేదని. బట్ మీరు ఫస్ట్ సాంగ్ రెహమాన్ గారు, ఎలా వచ్చింది ఆ ఛాన్స్? అది నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. ఆ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు ఆ రికార్డింగ్స్ రెహమాన్ గారికి ఇచ్చారు. సో హీ హర్డ్ దోస్ ఆల్ ద విన్నర్స్ రికార్డింగ్స్. ఆ రికార్డింగ్స్లో నా వాయిస్ కూడా ఉంది. సో పిలిచి ఆ సిట్యుయేషన్ ఏంటంటే, ఒక 9-year-old అమ్మాయి సీమంతం చేస్తుంది ఫర్ హర్ కౌ ఇస్ ప్రెగ్నెంట్. సో కౌ కోసం ఒక పాట, ఆ సిట్యుయేషన్లో ఒక సాంగ్ నాకు ఇచ్చారు రెహమాన్ గారు. ఒక తమిళ మూవీ. ఇట్స్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ ఫిల్మ్. ఓకే, ఒక 2 lines గుర్తుందా మేడం మీకు? పుల్లతింగుం పుల్లతాచి పొట్టు వచ్చ ముత్తు పేచి వళగాపు సెంజు వెప్పో వాంగ. అదేంటంటే పుల్లు తింగుం పుల్లతాచి, ప్రెగ్నెంట్ లేడీ హూ ఈట్స్ గ్రాస్. ఓకే, అలా అంటే కౌ. పొట్టు వచ్చ ముత్తు పేచి, ఐ కెప్ట్ బొట్టు ఫర్ హర్. ఓకే, ఐఎమ్ డూయింగ్ వడగాపు ఈ సీమంతం. ఓకే, ప్లీజ్ ఎవ్రీబడి కమ్. ఓ సూపర్. అలాంటి సిట్యుయేషన్. దే వాంటెడ్ అ చైల్డ్ లైక్ వాయిస్. సో
తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, తెలుగు అమ్మాయిలాగే అసలుకి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నారా మేడం, లేకపోతే Actually, మ్యారేజ్ అయిన తర్వాత నో నేర్చుకున్నారా? నో మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. మ్మ్. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత మెయిన్గా ఇప్పుడు షూటింగ్స్ చేస్తాము కదా, జడ్జ్గా రియాలిటీ షోస్లో చాలా ఛానల్స్లో చేశాను. ఆ టైంలో షూటింగ్ టైంలో సెట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడం, పెళ్ళైన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత పనికమ్మాయి, వెజిటబుల్స్, వెన్ యూ గో షాపింగ్. మీరే వెళ్తారా? ఓకే. సో ఆ టైంలో అలాంటి టైమ్స్లో యూ గెట్ టు లెర్న్ ద లాంగ్వేజ్. ఎందుకంటే రికార్డింగ్స్ జరుగుతున్నప్పుడు యూ డోంట్ గెట్ మచ్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ Yes, టు ma'am. లెర్న్ ద లాంగ్వేజ్. First of all, you don't ఎందుకంటే have that much యా time. యూ హ్యావ్ లైక్ 3-4 hours మ్యాక్సిమం. సో అక్కడ వెళ్ళి అండ్ ఆల్ టెక్నీషియన్స్ లోపల కూర్చున్న వాళ్ళ అందరికీ తమిళ్ తెలుసు, తెలుగు తెలుసు. సో దెర్ ఇస్ నో మచ్ ఇంటరాక్షన్ ఇన్ ద నేటివ్ లాంగ్వేజ్. బట్ షూటింగ్స్ జరుగుతున్నప్పుడు యూ హ్యావ్ లైక్ 100 పీపుల్ ఉన్నారు కదా సెట్లో, కెమెరామెన్, ప్రొడక్షన్ వాళ్ళు, డైరెక్షన్ టీమ్, కాస్ట్యూమ్ వాళ్ళు, మేకప్ వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడడం యూ నీడ్ టు స్పీక్. అందరికీ తమిళ్ తెలీదు, అందరికీ ఇంగ్లీష్ తెలీదు. సో ఇనీషియలీ బ్రోకెన్, ఇప్పుడు కూడా చాలా బ్రోకెన్ తెలుగు, బట్ కొంచెం బెటర్. ఏం చేస్తుంటారు హస్బెండ్ మేడం? లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్. అదే ఫనీ స్టోరీ. తెలుగు అబ్బాయిని అరేంజ్డ్ ఏంటి అసలుకి? అది ఏంటో ప్రీతం ఇంట్లో కూడా దే వర్ లుకింగ్ డెస్పరెట్లీ లైక్ యునో ఒక, అండ్ హీ వాజ్ లైక్ సేయింగ్ నో టు ఆల్ ద ఫొటోస్. నా ఇంట్లో కూడా మై ఫాదర్ వాజ్ షోయింగ్ మీ సో మెనీ పిక్చర్స్, ఇది చూడు ఇది చూడు, నేను నో 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 అలా చెప్పి. బట్ కామన్ లింక్ వచ్చింది. ఆ కామన్ లింక్ ద్వారా లైక్ మై మదర్ ఇన్ లా అండ్ మై ఫాదర్ స్పోక్ ఆన్ ద ఫోన్. తర్వాత మై నంబర్ వాజ్ గివెన్ టు ప్రీతమ్స్ నంబర్ వాజ్ గివెన్ టు మీ. మేమిద్దరు ఒక 1 month మాట్లాడాము. ఇంగ్లీష్ లో మాట్లాడుకున్నారా? ఇప్పుడు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. ఓకే. నాకు అట్లీస్ట్ కొంచెం తెలుగు వచ్చు. ప్రీతంకి అస్సలు తమిళ్ ఏం తెలీదు. 2 వర్డ్స్ మాత్రం నేర్చుకున్నాను. సాపాడా? బాయమూడు, నోరు మూసుకో. అది ఆ వర్డ్స్ మాత్రం నేర్చుకొని, ఆ వర్డ్స్ మాత్రం వెరీ క్యాజువలీ ఇంట్లో యూస్ చేస్తారు. సో మీరంతా ఇంగ్లీష్ లోనే ప్రేమించుకున్నారు అయితే? యా ఎవ్రీథింగ్. తెలుగులో ప్రేమించుకోలేదు, తమిళ్లో ప్రేమించుకోలేదు. ఇంగ్లీష్. మన లోకల్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్రెస్ చేయకపోతే ఆ ప్యూర్ లవ్ రాదు మేడం. ఇప్పుడు మీరు డౌట్ పెడతారు. బట్ యా హీస్ అ గుడ్ మ్యాన్. సో బట్ ఆ రోజుల్లో అరేంజ్డ్ అంటే గ్రేటే మీరు. అది దట్టు తెలుగు అబ్బాయి ఆయన. Yeah. My in-laws are very, they are music lovers. And my mother-in-law, she likes if girls are like dressed well and all. నాకు ఈ బొట్టు పెట్టడం, ఇలాంటివి పెట్టడం నాకు పర్సనల్గా చాలా ఇష్టం. మై మదర్-ఇన్-లాకి కూడా యునో గర్ల్స్ గెటింగ్ డ్రెస్డ్ వెల్ అండ్ ఆల్ షీ లైక్స్. సో దే ఆర్ వెరీ సపోర్టివ్ ఆఫ్ మ్యూజిక్, దే లవ్ మ్యూజిక్. నా ప్రోగ్రామ్స్ అని నాకు ఎక్కువ దే వాచ్. సో బట్ మీ హస్బెండ్ తెలుసా మ్యాచ్ సెట్ అయిన తర్వాత సింగర్ అని తెలుసా, అది బిఫోర్ సింగర్? బిఫోర్ తెలుసు. యా ఇన్ఫ్యాక్ట్ మేమిద్దరు కలిసి కొన్ని ఇక్కడ అదేంటంటే ఆ 1 month వెన్ వీ వర్ టాకింగ్ ఓవర్ ద ఫోన్, ఐ థింక్ ఇట్ ఈస్ ఫేట్. ఆ 1 month ఎవ్రీ వీకెండ్ నాకు హైదరాబాద్లో షూటింగ్ ఆర్ రికార్డింగ్ ఆర్ షో ఏదైనా జరిగింది. సో ఆ టైంలో పని, ఆఫ్టర్ ఐ ఫినిష్ మై వర్క్ వీ యూస్ టు మీట్ ఫర్ డిన్నర్ ఆర్ ఏదైనా కాఫీ టైమ్ వెన్ ఐ గెట్ ద టైమ్. సో అప్పుడు మాట్లాడుతున్నప్పుడు హీ న్యూ. అండ్ ఇప్పుడు రెస్టారెంట్లో కూర్చొని వీఆర్ టాకింగ్ అండ్ దెన్ పీపుల్ కమ్ ఫర్ పిక్చర్స్, సెల్ఫీస్. సో హీ నోస్ దట్. సో ఒక్క కండిషన్ పెట్టారు. వెరీ పాపులర్. పెళ్ళికి ముందు ఒక కండిషన్ పెట్టారు. అదేంటంటే యూ గో వేర్ ఎవర్ షోస్ చేయడం, రికార్డింగ్స్ చేయడం, ఏం చేయాలో చేసుకో, నన్ను పిలవద్దు. డోంట్ కాల్ మీ. చాలా షై టైప్. సో హీ డజంట్ కమ్ ఎనీవేర్, బట్ హీ డజంట్ రిస్ట్రిక్ట్ మీ ఫ్రమ్ గోయింగ్ ఎనీవేర్. ఐ హ్యావ్ మై స్పేస్. సో ఇట్స్ గుడ్. ఏం చేస్తుంటారు ప్రీతం గారు? ఐటీ. Yes. కంపెనీ ఉందా? No, he works for Apple. యాపిల్. Yeah. ఓకే. ఇక్కడ హైదరాబాద్ మేడం? యుఎస్? No, US. That's why I'm in US. ఓకే. Yeah, he works for the main company there. సో ఆయన కోసం మీ లైఫ్ సాక్రిఫైస్ చేశారు అనుకో. I won't call it sacrifice because మిస్ అయ్యి whatever- ఫీల్ అవుతుంటారు కదా? yeah, but it's okay. I don't have any complaints with life. Life is going good. Akkada I'm really busy with shows. Chala programs I've been doing. It's been good so far. So let's see how it goes. And yeah. అమెరికాలో మీరు చేసే వర్క్ ఏంటి?
ఈ షోస్ కాకుండా ఏదైనా జాబ్ No, చేస్తారా? no, no. It's music. You're not Yeah, doing any yeah, yeah. job there. Just music. Yeah. Hmm. Yeah. మీరేంటి మేడం క్వాలిఫికేషన్? My qualification is economics, ఓకే. but I didn't study economics. కాలేజ్ టైంలో యాక్చువల్లీ నా చెన్నైలో నా కాలేజ్లో కల్చరల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో డాన్స్ వెస్టర్న్ డాన్స్ టీమ్కి ఆడిషన్స్ జరుగుతున్నాయి అండ్ లాట్ ఆఫ్ గర్ల్స్ విల్ ఆడిషన్స్లో దే సెలెక్ట్ ఓకే. ఒక 15 గర్ల్స్ అలా సెలెక్ట్ చేసి దే బికమ్ ద కాలేజ్ డాన్స్ టీమ్. సో ఐ వాజ్ ఇన్ ద కాలేజ్ డాన్స్ టీమ్. సో 3 years of college was all about competitions. Training, competition. అలా జరిగింది my 3 years of college. సో వన్ అండ్ ఓన్లీ సింగర్ ఇన్ యువర్ హోమ్? Um, ఎనీబడి ఇస్ దేర్? my before? mom has learnt music. ఓకే. My father used to sing in his college days. So it's not like there is no music connect at all, but nobody from the industry, nobody professionally singing. But my mom, my mother's side, my grandparents, they are all very much into Carnatic music. Hmm. So maybe. మేడం నేను విన్నాను అమ్మా నాన్నల వల్ల కొంత మీరు సింగింగ్ కెరీర్కి దూరం అయ్యారు అని. రెస్ట్రిక్షన్స్ వల్ల అమ్మ నాన్న No. మారేస్తారా బిఫోర్ కానీ తర్వాత కానీ? No. My parents have never restricted on anything. Late night recordings, they are not comfortable. ఓకే. But that is not an issue. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్తో చెప్తే మార్నింగ్ పెట్టేద్దామా, ఆఫ్టర్నూన్ వచ్చి పాడొచ్చా, దే ఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్. మ్యాక్స్ డిఎస్పీ గారు లేకపోతే ఈరోజు సుమంగ్లి గారు ఉంటారు కదా? ఇన్ తెలుగు యా ప్రాబబ్లీ. దేవి గారు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. యా ఇన్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ దేవి. దేవి ఫిల్మ్. Yeah. ఏ సాంగ్? ఇన్ ఫ్యాక్ట్ ఫస్ట్ హీ డిడ్ అన్ ఆల్బమ్ కాల్డ్ మిస్టర్ దేవి. ఒక ఆల్బమ్ చేశారు మ్యాగ్నా సౌండ్ ఆ టైంలో ఆడియో కంపెనీ. ఆ మిస్టర్ దేవి ఆల్బంలో కూడా కొన్ని బిట్స్ పాడాను. తర్వాత హిస్ ఫస్ట్ ఫిల్మ్ దేవి. ఆ సాంగ్లో ఆ ఫిల్మ్లో ఇంట్రొడక్షన్ సాంగ్, ఫస్ట్ సాంగ్ బాలుగారు సోలో, బట్ దెర్ ఇస్ అ ఫీమేల్ హమ్మింగ్ అండ్ కొన్ని లైన్స్ ఫీమేల్. దట్ ఈస్ మై ఒఫిషియల్ ఫస్ట్ ఎంట్రీ ఇన్ టు తెలుగు. మీకు అంతా రెడ్ కార్పెటే ఉంది మేడం మీ డ్రెస్ లాగే. ఫస్ట్ సాంగ్ ఏఆర్ రెహమాన్ గారు, తెలుగులో ఫస్ట్ సాంగ్ విత్ ఎస్పీబీ గారు. ఎవరికి వస్తుంది ఆ అవకాశం? సో అందుకని దేవి శ్రీ ప్రసాద్ వచ్చింది అప్పుడు. ఫస్ట్ మూవీ దేవి కదా? Yeah, but I don't think there was any connect with the name. I think it was coincidental. But but I think he knows better about that. నాకు అంత ఇన్ఫర్మేషన్ తెలీదు. డూ యూ రిమెంబర్ మా ఫస్ట్ సాంగ్ ఒక 2 lines ఏదన్నా? నీ నవ్వే నాద స్వరమే, నీ నడకే హంసరథమే, నీ తనన తాననననానా, అలాంటి సంథింగ్. బికాస్ ఇట్స్ కంప్లీట్లీ మేల్. నాకు జస్ట్ ఒక హమ్మింగ్ అండ్ మధ్యలో ఒక స్మాల్ ఫోక్ బిట్ లాగా ఉంది. ఓకే. ఫస్ట్ సాంగ్ ఎస్పీబీ గారు అంటే ఎక్కడ భయం అనిపించలేదా రికార్డింగ్ లో? ఈ సాంగ్ లో యాక్చువల్లీ అంత భయం లేదు, ఎందుకంటే అంకుల్ కేమ్ అండ్ రికార్డెడ్. తర్వాత మైన్ ఇస్ జస్ట్ హమ్మింగ్ కదా, తర్వాత చేశాను. బట్ దేవి సెకండ్ ఫిల్మ్ నవ్వుతూ బతకాలిరా, ఆ సాంగ్లో ప్రాపర్ డ్యూయెట్. ఆ చరణం కొంచెం మ్యూజికలీ స్లైట్లీ కాంప్లికేటెడ్, ప్లస్ నాకు లాంగ్వేజ్ ఇస్ వెరీ న్యూ ఫర్ మీ ఆ టైంలో. సో లాంగ్వేజ్లో ఫోకస్ చేయడం అండ్ చరణం ట్యూన్ కూడా కొంచెం కాంప్లికేటెడ్. ప్లేబ్యాక్ సింగింగ్, the concept of playback singing is also new for me. So it was that recording was very stressful. Sometimes I feel ఆ song ఇప్పుడు నాకు పాడడానికి అవకాశం వస్తే I would do much better. So that time I was very tensed, very nervous, ఎందుకంటే it's a proper full duet with Balu uncle. అండ్ బట్ ఆ పల్లవిలో ఒక చిన్న లైన్ ఉంది, ఆ లైన్ విని చాలా క్యూట్గా ముద్దుగా ఉంది అలా చెప్పారు. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఐ వాజ్ రిలాక్స్డ్, బట్ దట్ వాజ్ అ వెరీ స్ట్రెస్ఫుల్ రికార్డింగ్ ఫర్ మీ. మేడం ఆన్ స్క్రీన్ వీ నో వెరీ వెల్ అబౌట్ బాలు గారు, బట్ ఆఫ్ స్క్రీన్ బాలు గారు కొత్త సింగర్స్ లైక్ న్యూ సింగర్స్ ఎలా ఉంటుంది సపోర్ట్ కానీ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది? బాలు గారు ఇస్ బాలు అంకుల్ ఫర్ మీ. ఎందుకంటే ఒక్క టైంలో అంకుల్ అండ్ మై ఫాదర్ వర్ రూమ్మేట్స్ ఇన్ చెన్నై. ఓకే. యా. సో వెన్ వీ వర్ ఇన్ మస్కెట్లో నా చైల్డ్హుడ్ జరిగింది కదా, ఆ టైంలో ఎప్పుడెప్పుడు చెన్నైకి వస్తామో అప్పుడు అంకుల్ ఇంటికి వెళ్తాము.
సో నేను ఐ హ్యావ్ సాట్ ఆన్ హిస్ ల్యాప్ అండ్ ఈటన్ ఉప్మా. ఆయన కూర్చోబెట్టి తినిపించేవాళ్ళు. యా. సో ఫర్ మీ హీ విల్ ఫస్ట్ బీ బాలు అంకుల్. సో ప్లేబ్యాక్ సింగింగ్ స్టార్ట్ అయిన తర్వాత అంకుల్కి తెలుసు కదా నేను ఎవరు. ఓకే, ఆర్య నాయగమ్స్ కూతురు, యా, డాటర్ అని హీ నోస్. బట్ హీఈస్ వెరీ వెరీ సపోర్టివ్, వెరీ ఎన్కరేజింగ్. స్వరాభిషేకం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అ మాస్టర్ క్లాస్. వాచింగ్ హిమ్ సింగ్, హీ గివ్స్ సో మెనీ టిప్స్ అప్పుడు అందరికీ. ఇట్స్ లైక్ గోయింగ్ టు స్కూల్, స్వరాభిషేకం రికార్డింగ్స్. సో యా, యూ లెర్న్ సో మచ్. బట్ ఆయన మిస్ అయినప్పుడు ఇండియా మొత్తం యా, నిజంగా చాలా ఫీల్ అయ్యారు. Yeah, అంటే yeah. ఆయన తెలుగు సింగర్ కాదు, తమిళ Yeah, సింగర్ కాదు, yeah. కన్నడ National కాదు, treasure. నేషనల్ సింగర్ ఆయన. యా. మీరు యుఎస్ లో ఉన్నారు ఆ టైం? ఆ టైంలో యూఎస్లో ఉన్నాను. యా. మీరు ఎలా ఫీల్ అయ్యారు మేడం? అంకుల్ Yeah, చిన్నప్పుడు కూర్చోబెట్టి తినిపించారు ఇంకా. yeah. It was shocking, very, very shocking. And because for many singers కి ఒక ఏజ్ అయిన తర్వాత కొంచెం గొంతులో వినిపిస్తుంది, యూనో, ఏజ్. Yeah, yeah. బట్ బాలు అంకుల్ వాయిస్లో అస్సలు నథింగ్. సో ఇంకా హీ కుడ్ హ్యావ్ సంగ్ సో మచ్ మోర్, సో ఫాస్ట్, సో సూన్. అలా ఇట్ వాజ్ లైక్ వీ కుడ్ హ్యావ్ గాట్ మోర్ ట్రెజర్ ఫ్రమ్ హిమ్. ఇప్పుడే చాలా పెద్ద ఒక డిక్షనరీ లాగా చాలా పెద్ద వర్క్ ఉన్నాయి, బట్ వీ కుడ్ హ్యావ్ గాట్ ఈవెన్ మోర్. అలా ఐ వాజ్ లైక్ టూ సూన్, టూ బిగ్ అ లాస్, టూ సూన్. యా. బాలు గారి గురించి చెప్తుంటేనే బెటర్ అవుతుంది. అండ్ యా, బాండింగ్ అలా ఉండేది. Yeah. He's a school. Balu Garu songs, it's like going to school. Learn so much. బట్ ఎప్పుడన్నా యుఎస్ లో ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు కదా, చెప్తుంటారా బాగా మిస్ అవుతున్నావు, అప్పుడప్పుడు ఇండియా వచ్చి కొన్ని సాంగ్స్ రికార్డింగ్ చేసుకొని వెళ్ళు, ఇలా అడ్వైస్ చేస్తుంటారా? When I meet him, he'll ask, ఎలా ఉన్నావు, ఎప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతున్నావు, అలా మాట్లాడతారు. బట్ యా, హీస్ ఆల్వేస్ వెరీ స్వీట్. ఓకే మేడం, మీ టైంలో మీరు యాజ్ ఎ సింగర్గా గ్రోన్ అవుతున్నప్పుడు, సో గో హెడ్ ఐ యామ్ విత్ యూ అని చెప్పి సపోర్ట్ చేసిన సింగర్స్ అంటే ఎవరని చెప్తారు, మెయిల్ ఆర్ ఫీమేల్? Everybody is actually very supportive, but biggest encouragement అని చెప్పాలంటే డెఫినెట్లీ దేవి అండ్ కీరవాణి సార్. ఓకే. హీస్ ఒక గురువు లాగా నేర్పిస్తారు కీరవాణి గారు. ఒక లైక్ ద వే హీ టీచెస్. ఓకే, ఏదైనా ఒక లైన్లో కొంచెం స్టక్ అవుతాం, ఓకే, అది హౌ టు ప్రెజెంట్ దట్ లైన్. దెన్ లోపలికి వస్తారు, సింగింగ్ వాయిస్ రూమ్ లోపలికి వచ్చి హీ విల్ షో ద టెక్నిక్, కొన్ని టెక్నిక్స్, ఇలా యూ క్యాన్ ట్రై లైక్ దిస్, యూ క్యాన్ ట్రై లైక్ దిస్. సో ఐ వుడ్ సే విత్ కీరవాణి గారు ఇట్ వాజ్, దెన్ యూ ఫీల్ వెరీ నైస్. ఓకే, అదేంటంటే భయం పోతుంది. when the composer is being like that with you, you don't feel, lekapothe when you are making a mistake, you get that little bit stress ayi malli mistake cheyadaniki, it happens again and again, you keep. But when the composer comes in and says, you know what, try like this, ila try cheyochu, then you like calm down. Okay. And then the output is better. So that I would say Keeravani garu, I felt that with Okay. him, oka guru laga. సో దేవి గారు Keeravani ఆల్మోస్ట్ yeah లైక్ ఫ్రెండ్ అంతే, yes yeah సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి. yeah కోటి గారు కూడా వెరీ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి హీ ఆల్సో చాలా మంది పాయింట్స్ ఇస్తారు, బికాస్ చాలా పెద్ద సింగర్స్ వాళ్ళతో పనిచేశారు కదా. సో హీ గివ్స్ వెరీ గుడ్ ఇన్పుట్స్, సో ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. మేడం, దేవి గారు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి మిడిల్ దాకా ఉన్న మూవీస్ లో, అన్ని మూవీస్ లో మీరు పాడారు కదా. అప్పుడులో కౌశల్య గారు అంటే చక్రి గారికి, ఉషా ఇస్ ఆర్పి పట్నాయక్ గారు, సో సుమంగళి గారు దేవిశ్రీ ప్రసాద్ గారు. ఒక Yeah. సిస్టమాటిక్ గా ఉండేది. నేను కల్పన, వేణు, ఓకే. మల్లికార్జున్, మాలతి అక్క, గోపిక, we were all one set. సాగర్, దేవి తమ్ముడు, we were all one set. రికార్డింగ్స్ లో కూడా మీరు సింగర్స్ లిస్ట్ చూస్తే దీస్ నేమ్స్, ప్రోగ్రామ్స్కి వెళ్తున్నప్పుడు, షోస్కి వెళ్తున్నప్పుడు కూడా పోస్టర్లో ఇది సేమ్ ఫేసెస్. సో ఇట్ వాస్ అ ప్యాటర్న్.
బట్ తెలుగు వాళ్ళని బాగా మిస్ అయ్యారు కదా, మన వాళ్ళు ఎవ్రీ ఇయర్ తానా అని ఆట అని అక్కడికి వస్తారు కదా, yes. ఆ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది మేడం వాళ్ళని చూసినప్పుడు? Yeah, it's nice because I also get to perform Mm. Tana, Nats. I do all the conventions. So yeah, then we meet again and we perform together and everything. Yeah. క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు మీకు అప్పటి నుంచి ఇప్పటికి? అందరితో మామూలుగా టచ్లో బర్త్డేస్, ఫెస్టివల్స్, యూఎస్ వస్తున్నప్పుడు వి మీట్. ఐఎమ్ ఇన్ యూఎస్, సో ఓకే ఎక్కడ కలుద్దామని ఎవ్రీవన్, కల్పన, గోపికా పూర్ణిమ, మళ్ళీ వేణు అండ్ మీ వీఆర్ రెగ్యులర్లీ ఇన్ టచ్. వెన్ ఎవర్ వేణు కమ్స్ టు యూఎస్ వీ డూ షోస్. సో యా, అందరితో. వీళ్ళు సునీత గారు, కౌశల్య గారు, సునీత, వీళ్ళతో ఎలా ఉంటుంది? యా గుడ్. వెన్ వీ మీట్ ఇట్స్ గుడ్. Kausalya is very much in touch with me via Instagram, and Usha and me we did a show. Usha akkada Balu gari kosam special programs chestundi. So alanti programs ki she calls me also. We sang. Memiddaru kalisi malli idi Rani Rosu padam. It's actually Balu garu, Janaki garu, but both of us liked the song. Okay. Both of us wanted to sing as a duet. Okay. So nenu Usha kalisi we split the lines, male female. Let's forget about gender. Let's just enjoy the song ani. We both sang, it worked very well. Audience కి చాలా నచ్చింది. ఓకే, బాలు గారి కోసం ఒక 2 లైన్స్ పాడండి ఇప్పుడు. మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాదు. నానా 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 లా 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 లా. మీ మెంటర్ ఎవరు మేడం యాజ్ ఎ సింగర్? యాజ్ అ సింగర్ మై గురు. హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకున్నాను. ఐ స్టార్టెడ్ లెర్నింగ్ వెరీ లేట్. నువ్వు రిలీజ్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మ్యూజిక్. ఓకే. సో ఇట్ వాస్ వెరీ లేట్, బట్ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ టీచర్. So he would be my guru, my music teacher. ఇండస్ట్రీలో మీ మెంటర్ అంటే? ఇండస్ట్రీలో I would again say దేవి and కీరవాణి గారు. అంతే. సింగర్స్ లో సింగర్స్ లో చిత్రమ్మ. ఓకే. చిత్రమ్మ పాటలు వింటే ఇట్స్ లైక్ యూ లెర్న్ సో మచ్ విత్ ఎవ్రీ సాంగ్. సో ఐ లిసన్ టు హర్ సాంగ్స్ అ లాట్. సో మై న్యాచురల్ వాయిస్ టింబర్ ఇస్ మెలోడీ voice timber, so I resonate well with Chitrama songs. So I listen to a lot of Chitrama songs. అంటే ఇండస్ట్రీలో ఒకటి ఏంటంటే మనం మెలోడీస్ పాడితే మెలోడీసే వస్తుంటాయి, క్లాసికల్ పాడితే క్లాసికల్, మాస్ మసాలా అంటే మసాలా. అంటే పట్టు రిలీజ్ అయినప్పుడు చాలా మందికి తెలియదు అది నేను పాడాను, ఎందుకంటే కొంచెం వాయిస్ మాడ్యులేట్ చేసి పాడాను. ఒక ప్రోగ్రాంలో రిహర్సల్ జరుగుతుంది అండ్ కల్పన వాజ్ దేర్ అండ్ కల్పన వాజ్ లైక్, ఏ శంకర్ దాదా ఎంబీబీఎస్లో పట్టుపట్టు ఎవరు పాడారు? సో లైక్ నేనే పాడాను. నువ్వు పాడావా? పాడు, నువ్వు కదా టెస్ట్ చేద్దా. సో చాలా మందికి దే డోంట్ ఇమీడియట్లీ రిలేట్ విత్ మై వాయిస్. నువ్వు కల్చర్ ఒక రగం, పట్టు కల్చర్ ఇంకొక రగం. ఏది పట్టు ఒకసారి పాడండి. పట్టు చేయబట్టు చిన్నదాని జంగేబట్టు నన్ను నిల దాచి పెట్టు ఓ బుల్లోడా హాయ్. కల్పన గారిది ఇంకొక స్టైల్. యా 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 హై పిచ్ అది. యా యా చాలా స్ట్రెంగ్త్ ఉన్న వాయిస్, స్ట్రెంగ్త్ ఉంది వాయిస్ లో. మేడం ఇన్ని సాంగ్స్ ఇంత హై పిచ్ లో పడతారు కదా, మీకు ఎప్పుడు టోన్ ప్రాబ్లం రాలేదా? ఇంకా రాలేదు, టచ్ వుడ్. ఇప్పటి వరకు ఇట్స్ ఓకే. ఓకే. ఎక్సర్సైజ్ చేయాలి, ఐ డూ దాట్. సో అట్లీస్ట్ 3 to 4 times a week వోకల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఉంటాను. సో దాట్ కీప్స్ ఇట్ ఫ్రెష్. మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత సుమంగళి గారు? 750 rupees. ఓ, ఏఆర్ రెహమాన్ గారి సాంగ్ కి. ఎస్. ఓ, సో ఇండస్ట్రీ నుంచి లాస్ట్ సాంగ్ పాడింది ఏంటి ఇంకా మీరు యూఎస్ వెళ్ళిపోయేటప్పుడు? యాక్చువల్లీ యూఎస్లో వచ్చిన తర్వాత 2 weeks ముందు కూడా ఒక సాంగ్ పాడాను తెలుగులో. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ రవి అని. ఓకే. సో అది బట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి తెలియదు. లాస్ట్ ది బెస్ట్ సాంగ్ నువ్వు లాగా పాడిన పాట అంటే తెలుగులో? 2-3 సాంగ్స్ ఉన్నాయి, ఇప్పుడు గుర్తు రాలేదు. మహేష్ అని ఒక ఫిల్మ్కి పాడాను, ఆ సాంగ్ చాలా మంచి సాంగ్. ఇంకొక మౌనంగా ఒక సాంగ్ పాడాను, అది కూడా మంచి సాంగ్, బట్ హిట్ అవ్వలేదు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్. బట్ కొంచెం
మూవీ కొంచెం పాపులర్ అలా చెప్పాలంటే ఆట ఒక ఫిల్మ్ వచ్చింది సిద్ధార్థ్ సిద్ధార్థ్ది. ఇలియానా. Hmm. ఆ ఫిల్మ్ లో సిద్ధార్థ్ మేల్ వోకల్, Hmm. నేను ఫీమేల్ వోకల్. ఓకే. ఒక సాంగ్ ఉంది, అది మేబీ ఒక పాపులర్ ఫిల్మ్ అని చెప్పి ఒక సాంగ్ ఈ ఫిల్మ్ లో పాడాను అంటే ఆ ఫిల్మ్ చెప్పొచ్చు. ఏ సాంగ్ అది? నేను చూస్తుంటే పడిపోతానా తన తాననా, ఆ ఓ, సాంగ్. ఆట చాలా ఇయర్స్ అయిపోయింది Yeah, release yeah, అయిపోయి. yeah, yeah. బా, ఎన్ని ఇయర్స్ అయిపోయింది మేడం మీ సాంగ్స్ విని, మీ వాయిస్ విని. బట్ ఇప్పుడు ఇండియాకి వచ్చేసారా లేకపోతే యూఎస్ లోనే ఉంటున్నారా? ఇప్పుడు యుఎస్ లోనే ఇలాంటి ఒక 3-4 months ఇండియాకు వచ్చి మీలా మంచి పెద్ద యాంకర్స్ తో ఒక మంచి ఇంటర్వ్యూ చేసి మళ్ళీ రిటర్న్, జంప్. తర్వాత కొంచెం టైం తర్వాత మళ్ళీ రిటర్న్. సో నా ఇంటర్వ్యూ కోసం 2 lakhs టికెట్స్ యూఎస్ నుంచి చేసుకొని వచ్చి మళ్ళీ జంప్ యూఎస్. బాబు, ఒక 1 month ఉంటారా మేడం ఇక్కడ? చెన్నైలో అట్లీస్ట్ 3 months ఉన్నాను. Hmm. ఎవ్రీ టైమ్ ఐ ప్లాన్ లైక్ దట్. 3 ఒక months 2 to ఉంటారు. 3 months చెన్నైలో తప్పకుండా. Hmm. ఆ టైంలో ఏదైనా ఇలాంటి టీవీ షోస్ రికార్డింగ్స్ ఏదైనా బాబు, ఉంది. ఇప్పుడు ఇండియా వచ్చారు, 3 months ఉంటారు, తెలుగులో ఏమన్నా షోస్ కి జడ్జిగా పిలవాలి అనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి. సో యా, దట్స్ హౌ ఇట్స్. అంతే కదా? యా, అంతే. సుమంగళి గారు, మీ టైంలో సింగర్స్ హీరోయిన్ కన్నా చాలా అందంగా ఉంటారు. మీ వాయిస్ ఎంత బ్యూటిఫుల్గా బాగుంటుందో అందరికి చూడటానికి. మీరు నిజంగా అంత బాగుంటారు. కొంతమంది సింగర్స్ లైక్ నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా చెప్తుంటాను, సునీత గారు కానీ, మీరు కానీ, గీతా మాధురి గారు, కొంతమంది ఉన్నారు ఈ జనరేషన్లో కూడా. మీకు అప్పట్లో ఏం హీరోయిన్ ఛాన్సెస్ రాలేదా? వచ్చింది. వచ్చిందా? Yeah. అదే రాలేదంటే కానీ డౌట్, వచ్చిందంటే ఎందుకు డౌట్? చాలా మంది వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే మణిరత్నం గారి ఆఫీస్ నుంచి వచ్చింది. Hmm. బట్ ఐ డోంట్ నో ఫర్ విచ్ ఫిల్మ్. కాల్ చేశారు, అడిగారు, బట్ యాక్టింగ్ వాజ్ నాట్ సంథింగ్ దట్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్. అండ్ బట్ మోర్ దాన్ మీ మై ఫాదర్ వాజ్ అబ్సల్యూట్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ యాక్టింగ్. ఓకే. ఏదైనా చెయ్యాలంటే మ్యూజిక్ సంబంధంగా చేసుకో, బట్ నథింగ్ ఎల్స్ ఆన్ స్క్రీన్. ఆన్ స్క్రీన్ వద్దు. యా, వద్దు అని. నాకు కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో ఐ నెవర్ ఆర్గ్యూడ్ విత్ హిమ్, నో లేదు లెట్స్ ట్రై అని. నేను కూడా ఐ డెంట్ గొడవ ఏం చేయలేదు. బట్ ఆ 2సారి కాల్ చేశారు. ఫస్ట్ కాల్ చేసి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి, తర్వాత ఒక 4-5 days తర్వాత ఇంకొకసారి కాల్ చేసి షూరా ఒక్కసారి ఆఫీస్ రండి, లెట్స్ మీట్, లెట్స్ హ్యావ్ అ టాక్ అని మాట్లాడారు. బట్ అప్పుడు కూడా మై ఫాదర్ వాజ్ వెరీ క్లియర్. ఆ కాల్ తర్వాత రిలీజ్ అయిన ఫిల్మ్ సఖీ. ఓకే. సో ఐ డోంట్ నో ఆ ఫిల్మ్ కోసం అడిగారా లేకపోతే వేరే ఏదైనా ప్రాజెక్ట్ కోసం అడిగారా నాకు తెలీదు. బట్ ఆ కాల్ తర్వాత హిస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ దట్ కేమ్ అవుట్ వాజ్ సఖీ. సో తెలుగులో కూడా ఆల్మోస్ట్ కొంతమంది హీరోస్తో హీరోయిన్గా ఛాన్సెస్ వచ్చినా కానీ వద్దన్నారంట కదా ఆ టైంలో? యా, కొన్ని కాల్స్ వచ్చాయి, బట్ వచ్చింది. బట్ ఐ డోంట్ నో హూ కాల్డ్ అండ్ ఆల్. ఇది మాత్రం నాకు గుర్తుంది, ఎందుకంటే మణిరత్నం పేరు ఉంది కదా. సో ఐ రిమెంబర్ దిస్. ఓకే. మేడం, మీకు కాంపిటీషన్ అనుకునే వాళ్ళు ఎవరైనా ఉండేవాళ్ళ అప్పుడు సింగర్స్? సుమంగళి మాకు కాంపిటీషన్ ఐ డోంట్ నో, డిఫికల్ట్గా ఉంది మాకు కూడా. నాకు యాక్చువల్లీ రోషన్, నిజంగా చెప్పాలంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ కాంపిటీషన్. రియాలిటీ షోస్ అని ఇప్పుడు చూస్తున్నప్పుడు చిన్న పిల్లలు ఫుల్ దట్ కాంపిటీషన్ మోడ్లో వచ్చి పాడుతారు కదా. ఐ ఫీల్ అమేజ్డ్, ఇలా పాడతారు కాంపిటీషన్ ఆర్ట్, యునో దట్ ఫోకస్, ఇట్స్ లైక్ రేస్. బట్ I can't approach music like that. ఎవరైనా పాడొచ్చు. ఇఫ్ దే సింగ్ బ్యూటిఫుల్లీ ఐఎమ్ లైక్ సూపర్ థ్రిల్డ్. సో ఐ డోంట్ లుక్ అట్ ఎనీథింగ్ లైక్ దట్. సో మేబీ బికాస్ ఐ డోంట్ గివ్ దట్ వైబ్రేషన్, నోబడీ ఆల్సో గివ్స్ మీ దట్ వైబ్రేషన్. సో నాకు ఒక ప్రోగ్రామ్ వెళ్తే లేకపోతే ఒక షూటింగ్ వెళ్తే ఎవరున్నారో వీ హ్యావ్ టు బీ వెరీ కంఫర్టబుల్, వెరీ హ్యాపీ అండ్ ఎంజాయ్ ద మ్యూజిక్. నాకు దట్ ఈస్ ఇంపార్టెంట్. అక్కడ వెళ్ళి హౌ మెనీ సాంగ్స్ షీ సింగింగ్, హౌ మెనీ సాంగ్స్ హీ సింగింగ్, ఐఎమ్ సింగింగ్ 2 songs, షీ సింగ్, దట్ ఐ డోంట్ లైక్ దట్. ఐ డోంట్ ఫోకస్, ఐ డోంట్ go into that zone. So go, sing, enjoy music, go back. అంతే. Yeah.
సూపర్. సో యా. బట్ మేడం మీరు ఏదైనా మూవీలో పాడిన సాంగ్ని ట్రాక్స్ పాడించి సాంగ్ కూడా ఫైనల్ అయిపోయి మీరు పాడేసి మళ్ళీ నెక్స్ట్ మూవీ రిలీజ్ అయ్యే టయానికి మీ వాయిస్ కాకుండా వేరే వాళ్ళ వాయిస్ పెట్టడం, వేరే సింగర్ పాడటం, ఇలా జరిగిందా మీ లైఫ్లో ఏమన్నా? ట్రాక్స్ పాడుతున్నప్పుడు చెప్పేస్తారు ఇది ట్రాక్, సో ఫైనల్గా వేరెవరో పాడతారు, సో దాట్ ఈస్ ఓకే. బట్ చెప్పకపోతే లైక్ వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ ఐ హ్యావెంట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఒక ట్రాక్ నేను పాడాను, అది చిత్రమ్మ కోసం తెలుసున సొంతం ఫిల్మ్లో. ఓకే. ఆ ట్రాక్ పాడినప్పుడు ఆ సాంగ్ నాకు చాలా నచ్చింది. బట్ చిత్రమ్మ ఫైనల్గా పాడిపోతున్నారు అని అవి లైక్ అయ్యో చిత్రమ్మ, ఓకే ఓకే. బట్ ఐ లైక్ దట్ సాంగ్ అలాట్. సో ఫస్ట్ మీరు ట్రాక్ పాడారా? ఫస్ట్ తెలుసు నాకు నేను ట్రాక్ పాడాను, షూటింగ్ కోసం నేను పాడాను. తర్వాత చిత్రమ్మతో ఒరిజినల్ పాడారు. సో ఆ తెలిసిన విన్నాం ఎలా పాడారో చిత్రమ్మ. ఈ తెలిసిన సుమంగళి గారు ఎలా పాడారు ఫస్ట్? తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెలమెల్లగా, నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక, నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక, ఎలా 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 దాచి ఉంచేది, ఎలా ఎలా దాన్ని ఆపేది. మీరు నిజంగా పాడుతున్నారా? సాంగ్స్ ఏమైనా ప్లే చేస్తున్నారా స్పీకర్ పెట్టుకొని? ఎంత బేస్ వస్తుంది మేడం. నిజంగా సింగర్స్ అంటే చాక్లెట్స్ తినకూడదు, ఐస్ క్రీమ్ తినకూడదు, కూల్ డ్రింక్స్ తాగకూడదు, ఇవన్నీ చెప్పేవాళ్ళు. మీరు ఇవన్నీ చేస్తారా? చేస్తాను, బట్ కొంచెం తక్కువ చేస్తాను. అండ్ ఇప్పుడు ఒకవేళ నాకు ఓకే నెక్స్ట్ మంత్ నుంచి ఒక 2 months కంటిన్యూస్ టూర్ ఉంది, అలా ముందే ఇఫ్ ఐ కమ్ టు నో దెన్ ఐ కంప్లీట్లీ స్టాప్ ఎనీథింగ్ కోల్డ్. ఓకే. అండ్ ప్రోగ్రామ్స్, షోస్, రికార్డింగ్స్ జరుగుతున్నప్పుడు ఐ ప్రిఫర్ టు బీ ఇన్ ఎంటీ స్టమక్. ఓకే. యా ఐ డోంట్, బికాస్ నాకు ఇలా చేద్దాం కదా పాడుతున్నప్పుడు బ్రెత్ కోసం, సో ఐ నీడ్ టు ఫీల్, మై పర్సనల్ థింగ్ దిస్ ఇస్, ఐ నీడ్ టు ఫీల్ ఎంటీ హియర్. సో ఇఫ్ ఐ హ్యావ్ అ రికార్డింగ్ ఆర్ సాయంత్రం నాకు ప్రోగ్రామ్ ఉంది, అలా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా తింటాను, తర్వాత లంచ్ ఐ డోంట్ హ్యావ్, ఐఎమ్ ఆన్ ఎంటీ స్టమక్. ఇలాంటి గ్రీన్ టీ ఏదైనా ఐ డ్రింక్. షో అయిన తర్వాత ఐ ఈట్. ఓకే. బికాజ్ ఐ నీడ్ టు ఫీల్ దట్ ఎంటీ, లైట్గా ఫీల్ అవ్వాలి నాకు. మేడం ఆల్మోస్ట్ మీరు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. అసలు ఆ బ్యూటీ తగ్గలేదు. ఏంటి డైట్ ప్లాన్, ఏంటి సీక్రెట్, ఏంటి మీ బ్యూటీ సీక్రెట్? డయట్ ప్లాన్ ఏం లేవు. ఐ ఫినిష్ మై డిన్నర్ బై 6 PM తర్వాత ఐ డోంట్ ఈట్ ఎనీథింగ్. అండ్ ఎవ్రీ డే ఐ గో ఫర్ అ రన్. ఓకే. సో హౌ మెనీ కిలోమీటర్స్ పర్ డే? అక్కడ కదా మైల్స్లో, సో ప్రాబ్లీ 4-5 miles. 4-5 miles. Yeah. అంతే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయరు? No, breakfast I'll eat properly. Breakfast I don't miss. Breakfast for me is the most important meal. Tarvata lunch, dinner is like adi cheptaru kada, eat breakfast like a king and dinner like a pauper. Yeah. Ade ఎలా ఇక్కడ ఇండియా బ్రేక్ఫాస్ట్ తింటారా, అక్కడ వేరే? No, I make everything. I mean, I make everything in the sense all varieties. I'm not a good cook. Okay. Vanta assal, my husband is very papam. He has to eat my food. ఎందుకంటే నా అత్తమ్మ ఇస్ లైక్ అమేజింగ్ కుక్, షెఫ్ లెవెల్. సో అలాంటి వంటలు తిని పెరిగి ఇప్పుడు అందరూ పెళ్లిళ్ళు చేసిన తర్వాత నా కోడలు చేసి పెడతారు, రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటారు. బట్ ఇక్కడ మీ అత్తగారు వండి పెడుతుంటే తినేస్తారు, కుమ్మేస్తున్నారు. సో యా, మై కుకింగ్ ఇస్ నాట్ గుడ్, బట్ ఐ మేక్ హెల్దీ ఫుడ్. యుఎస్ లో ఎలా మరి కుకింగ్ మేడ్ వస్తుంది? నో యుఎస్ లో యూ హావ్ టు డూ ఎవ్రీథింగ్ యువర్ సెల్ఫ్. అంతేనా? యా. ఓకే. అదే చెప్తుంటారు అందరూ కూడా, యుఎస్ లో ఎవరి బాత్రూమ్ ఆడే కడుక్కోవాలి, ఎవరి బెడ్రూమ్ ఆడే క్లీన్ చేసుకోవాలి. ఆఫ్టర్నూన్ ఏం లంచ్ చేయరు? లంచ్ ఐ డూ. బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ లంచ్ తప్పకుండా. డిన్నర్ ఆల్సో మై హస్బెండ్ ఈట్స్ రోటీస్ అండ్ సబ్జీ సంథింగ్. I don't eat anything after 6 PM. Okay. Yeah. Adu
14 to 15 hours gap between 2 meals, dinner and breakfast. బెస్ట్ మేడం అది. Yeah. అది ఇప్పుడు బ్యూటీ సీక్రెట్ అదే ఇంకా. I don't know if it's a beauty secret, but that is the only thing I do. మేడం లైఫ్లో వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ నాకు అనిపించిన సిచ్యువేషన్ ఏమన్నా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వెరీ I'm a very light. I take Chill. everything. Yeah. Hemachandra calls me chill queen. Chill queen. ఓకే. Akka nuvu chill queen akka. Ala he says. So I take things very light. Yeah. So I'm like, point. అనుకో. Yeah. Done. చాలా తక్కువ ఉంటారు కదా మేడం ఇలా. I don't know. రేర్ పీస్. Yeah. ఓన్లీ వన్ పీస్ సుమంగళి గారు. Yeah. తెలుగులో రీసెంట్ గా చూసిన మూవీ ఏంటి? రిలీజ్ అవుతుంది కదా. రీసెంట్గా ఐ డోంట్ నో వాట్ ఐ వాచ్డ్, బట్ వన్ మూవీ, ఒక ఫిల్మ్ నేను మళ్ళీ చూసి నవ్విన ఒక ఫిల్మ్. ఐ థింక్ ఇట్ కేమ్ ఇన్ 2016 మేబీ 2017. ఈ నగరానికి ఏమైంది. అంబా, ఐ లవ్ దట్ ఫిల్మ్. నాకు అండ్ కేర్ ఆఫ్ కంచర్, ఐ లవ్ దట్ ఫిల్మ్. మిడిల్ క్లాస్ మెలడీస్, ఓకే. ఆ ఫిల్మ్ నాకు చాలా నచ్చింది. పెద్ద హీరోస్ ఎవరి చూడరా? ఐ లైక్ స్టోరీస్. సో ఇలాంటి స్టోరీస్ నాకు ఐ లైక్. సో పవన్ కళ్యాణ్ గారివి, చిరంజీవి గారివి, బాలకృష్ణ గారివి చూస్తాను, బట్ దీస్ ఫిల్మ్స్ అట్రాక్ట్ మీ మోర్. యా, దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. బాహుబలి ఎస్, RRR ఎస్, బట్ దీస్ స్లైస్ ఆఫ్ లైఫ్ చెప్తారు కదా, అవును. ఐ రిలేట్ లాట్ టు దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అందుకే ఐ థింక్ ఐ లైక్ కే విశ్వనాథ్ గారు ఫిల్మ్స్, బికాస్ దే ఆర్ వెరీ రియల్ సినిమా. సో మేడం ఇప్పుడంటే చాలా ఫాస్ట్ మూవింగ్ కల్చర్ ఇండస్ట్రీలో కూడా, బట్ మీ టైంలో అలా కాదు. ఒక సాంగ్ పాడారు అంటే ఒక సినిమాలో, ఈవెన్ దో సిడి బ్యాక్ సైడ్ కూడా అంత లిరిక్స్ ఎవరు, సాంగ్స్ ఫీమేల్ మేల్ వర్షన్ రెండు వేస్తారు, నేమ్స్ కూడా. అండ్ హీరో కూడా అప్రిషియేట్ చేస్తారు, హీరోయిన్స్ అప్రిషియేట్ చేస్తారు, కాల్ చేసి ఎక్సలెంట్గా వచ్చింది సాంగ్ అని. అలా మీకు అప్రిషియేషన్ వచ్చిన ది బెస్ట్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు మీ లైఫ్లో, ఒక హీరో నుంచో హీరోయిన్ దగ్గర నుంచో? యాక్చువల్లీ వచ్చింది, బట్ దట్ ఈస్ నాట్ ఇన్ మై మైండ్. ఐ థింక్ ఫర్ మీ, వెన్ ఐ గెట్ అన్ అప్రిసియేషన్ ఫ్రమ్ అ మ్యూజిషియన్, దట్ టచెస్ మీ మోర్. So whenever ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ ఎనీ ఆఫ్ మై కో సింగర్స్, సీనియర్స్ ఆర్ జూనియర్స్, if anybody tells something, that will, I won't forget that. Okay. But anybody else, అప్పుడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అలా చెప్తాను, బట్ ఇట్ మైట్ గో ఆఫ్ ఫ్రమ్ మై మైండ్. బట్ మ్యూజిక్ తెలిసిన వాళ్ళు ఏదైనా చెప్తే దట్ మ్యాటర్స్ టు మీ మోర్. సో ఆల్మోస్ట్ అందరికి పాడారు కదా ఆ టైంలో. చిరంజీవి గారికి పాడారు, పవన్ కళ్యాణ్ గారికి పాడారు, everyone, వెంకటేష్ గారికి పాడారు, నాగార్జున, అల్లు అర్జున్, మహేష్ బాబు, everyone, సిద్ధార్థ్, ప్రభాస్ కి వర్షం మెల్లగా అసలుకి అమ్మో ఆల్ టైమ్ హిట్ అది. ఇంకెవరున్నారు? బాలకృష్ణ గారికి పాడలేదు. అవునా? మిస్. ఓకే, మిస్. ఓన్లీ బాలయ్య గారికి మిస్ అయిపోయింది. నాకు 2 సాంగ్స్ ఉంది, అంత హిట్ అవ్వలేదు. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, మీరు పాడిన పాటల్లో మీకు నచ్చిన పాట ఏ పాట అని ఏంటది? ఒక ఫిల్మ్ ఏంటో, అభి అని ఒక ఫిల్మ్ వచ్చింది. అవును. ఆ ఫిల్మ్లో ఎవరు అతనెవ్వరు అతిథిగా వచ్చాడు, ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. చాలా ఎంజాయ్ చేసి రికార్డింగ్లో పాడాను. బట్ ఇండస్ట్రీ మధ్యలో సాంగ్ తెలుసు, లైక్ మై కొలీగ్స్ సింగర్స్, వాళ్ళకి ఆ సాంగ్ తెలుసు. సో దట్ సాంగ్ ఇస్ వెరీ ఇట్స్ అ బ్యూటిఫుల్ కాంపోజిషన్, బట్ ఇట్ డిడ్ంట్ బికమ్ అ హిట్. ఇంకొక సాంగ్ ఏంటంటే, పౌర్ణమి సినిమాలో ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది ఇచ్చేయి నీ మనసు హై, అలాంటి ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్కి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, దేవి డిడ్ంట్ వాంట్ మై వాయిస్, ప్రొడ్యూసర్ MS రాజు గారు వాంటెడ్ మై వాయిస్. ఓకే. సో దేవి, ఐ థింక్ హీ వాంటెడ్ టు ట్రై కొంచెం ఫోక్ స్టైల్ వాయిస్, నాట్ అ మెలడీ వాయిస్. బట్ MS రాజు గారు ఏంటంటే, నో, సుమంగ్లీ వాయిస్లో ట్రై చేద్దాం, ఒక క్యూట్ ఫోక్ లాగా
పెడతాం. సో వితౌట్ మచ్ ఇంట్రెస్ట్ ఓన్లీ దేవి కాల్డ్ మీ. ఐఎమ్ ట్రయింగ్ ఇట్ బికాస్ ప్రొడ్యూసర్ గారు వాంట్స్ యువర్ వాయిస్. I don't feel this song requires your voice. I have something else in my mind, but they want me to try it, so let's try. అలా జరిగింది రికార్డింగ్. బట్ రికార్డింగ్ అయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. తర్వాత ఒక మెసేజ్ వచ్చింది దేవితో, బెస్ట్ డిసిషన్ టు పుట్ యువర్ వాయిస్ ఫర్ దిస్ సాంగ్. ఇట్ ఈస్ సౌండింగ్ వెరీ ఫ్రెష్ అండ్ నైస్ టు హియర్ యువర్ వాయిస్ ఇన్ అ క్యూట్ ఫోక్ స్టైల్. ఓకే. సో దట్ సాంగ్ పాడతారా? ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది ఇచ్చే నీ మనసు, హై ఇచ్చే మరి అలా వస్తుంది. ఒక చాలా పెద్ద సెట్ వేసి చాలా గ్రాండ్గా బ్రహ్మాండంగా తీశారు ఆ సాంగ్. ప్రభాస్ అండ్ చార్మి, కొరియోగ్రఫీ అండ్ డైరెక్టర్ ప్రభుదేవా. ఓకే. బట్ సాంగ్ didn't become a hit, so that also I was. ఇది మీ మీద కొంత ఉంటుందా మేడం ఎఫెక్ట్? అంటే సాంగ్ హిట్ అవ్వకపోతే ఆ సింగర్ కూడా ఛాన్సెస్ తగ్గటం ఇలాంటివి ఏమైనా ఉంటాయి మీ టైంలో? I don't know. I don't think too much on those lines, Roshan. I was not a very aggressive పర్టికులర్లీ మాకు తెలిసినంత వరకు హీరోయిన్ మీద అలా ఉండేది అప్పుడులో. ఐరన్ లెగ్ అండి అదండి ఇదండి చెప్తూ ఉంటారు. బట్ ఎప్పుడు నేను మిగతా టెక్నీషియన్స్ మీద వినలేదు. అందుకని మీకు I kind of tend to cut off from a lot of things. రికార్డింగ్ పిలుస్తారా, వెళ్ళి లిరిక్ రాసి పాడేసి వచ్చేస్తా. తర్వాత చాలా టైమ్స్ నాకు ఆ మూవీ హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అది ఏం నాకు తెలీదు. ఐ డోంట్ ఆస్క్. దట్ ఈస్ నెవర్ అ ప్రయారిటీ ఫర్ మీ. Okay. So I've never really పిలుస్తారా, ఓకే ఐ గో. 9 o'clock రికార్డింగ్, 9 o'clock అక్కడ ఉంటాను. లిరిక్ ఇస్తారు, నేర్చుకుని పాడేసి ఇంటికి రిటర్న్, అంతే. యా. సో ఐ డోంట్ ఫోకస్ ఇన్ టు టూ మెనీ అదర్ థింగ్స్ విచ్ ఐ థింక్ ఇప్పుడు అన్నీ చేస్తారు. లైక్ ఎవ్రీబడి వాంట్స్ టు నో ఆల్ ద డీటెయిల్స్. అది ఐ డోంట్ నో. ఐ వాజ్ నాట్ లైక్ దట్. ఐ స్టిల్ యామ్ నాట్ లైక్ దట్. మీరు ఎవరితో ఫైట్ చేయలేదా అప్పుడు? ఎవరైనా మీతో ఫైట్ చేశారా? నో నో. మీరు అందరు కలిసి ఎవరి మీద ఫైటింగ్కి వెళ్ళారా? నో నో నో. ఫర్ మీ అదే మ్యూజిక్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంజాయ్మెంట్. ఐ డోంట్ లైక్ ఆల్ దట్ స్మాల్ కిచ్ పిచ్, నచ్చదు. సో ఐ స్టే అవే ఫ్రమ్ దట్. ఓకే. ఎవరైనా ఇద్దరు కూర్చొని ఏదో కుష్ మాట్లాడుతున్నారంటే నేను ఐ గో అవే. సో మేడం, దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ తమన్ గారు, వీళ్ళిద్దరిలో మీకు బాగా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఎవరి మ్యూజిక్ బాగా నచ్చుతుంది రీసెంట్ టైమ్స్లో? సమ్ సాంగ్స్ ఆఫ్ దేవీస్ ఐ లైక్, సమ్ సాంగ్స్ ఆఫ్ తమన్ ఐ లైక్. ఓకే. దేవిది జల 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 పాటు ఆ సాంగ్, ఆ మూవీలో ఇంకొక సాంగ్ కూడా ఉంది, ఉప్పెన. ఆ సాంగ్స్ నాకు చాలా, ఆ సాంగ్స్ I liked. After a long time, I liked Devi's songs in that. Okay. And Tamandi naku ee song ante pichi. Ninnela chusa. Abba, I love that song. And Raviteja di oka song Balu garu padaru. Nuvu natone na 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 ta na 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 na. Bah, that flavor, how Taman got that flavor, that our time 80s లో ఇళయరాజా గారిది ఆ స్టైల్, బట్ ఇన్ హిస్ ఓన్ presentation. That song I just love. These two songs of Taman I love. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా వీళ్ళిద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్. అండ్ మీ డే 1 నుంచి దేవి గారు ఉన్నారు. ఎవరు పిలవట్లేదా ఇప్పుడు మిమ్మల్ని సాంగ్ కోసం? సుమంగళి మీరు సాంగ్ పాడితే బాగుంటుంది. If they call me, I will go and sing. Okay. అంతే. So right now they are not calling you. I guess so. If they call, I will sing. I'm always ready to sing. Yeah. ఎక్కడైనా ప్రోగ్రామ్స్లో వి మీట్ కదా, అక్కడ యూఎస్లో ప్రోగ్రామ్స్లో. ఇన్ఫ్యాక్ట్ తమన్తో కూడా హిస్ ఫస్ట్ యూఎస్ టూర్లో ఐ సాంగ్ ఇన్ దట్ ఆల్సో. సో if they call, I'll sing. తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో? No, I have not sung anything yet. ఇంకా పాడలేదు. షోస్ లో పాడాను, బట్ రికార్డింగ్స్ ఇంకా పాడలేదు. ఆల్మోస్ట్ కిరవానికి పాడారు. ఆల్మోస్ట్ ఎవ్రీవన్. కోటి గారు, అనూప్ రూపెన్స్, చక్రి గారు, ఎవ్రీవన్ హావ్ సంగ్. కళ్యాణి మలిక్ సార్. మణి శర్మ గారు పాడలేదు. అవునా? నో.
ఎందువల్ల మణి శర్మ గారికి I ఒక్క don't సాంగ్ కూడా పాడింది? ఆ I టైంలో మీరు పీక్ లో ఉన్నారు కదా అసలు. యా యాక్చువల్లీ నాకు when people ask me కదా మీరు మణి శర్మ గారికి ఎందుకు పాడలేదు ఆర్ ఇప్పుడు దేవి కోసం ఎందుకు పాడలేదు ఆర్ వాట్ ఎవర్, దే షుడ్ ఆస్క్ ద మ్యూజిక్ డైరెక్టర్, బికాస్ మ్యూజిక్ డైరెక్టర్స్ డిసైడ్ విచ్ సింగర్ కమ్స్ అండ్ సింగ్స్ కదా. సో బట్ ఎఫర్ ఐ డోంట్ నో వై ఎవ్రీబడి ఆస్క్ ద సింగర్స్, వీ డోంట్ డిసైడ్ whom we have to go and work with kada, they decide. So if they call, we are always ready to go and sing. సో రీసెంట్గా ఇంకొక సింగర్ కూడా ఈ మాట చెప్పారు, ఎందుకు మనకి ఈ క్వశ్చన్ వస్తుంది, మ్యూజిక్ డైరెక్టర్స్కి క్వశ్చన్ పెట్టాలి కదా, బికాస్ దే ఆర్ ద డిసిషన్ మేకర్. అంటే మీకు ఒక స్టాంప్ ఇచ్చేసారు కదా, మెలోడీస్కే సుమంగ్లి గారు సెట్ అవుతారు. మేబీ అది మీకు మైనస్ అయి ఉంటుందా మేడం? ఐ డోంట్ థింక్ సో. మెలోడీ ఈజ్ నెవర్ అ మైనస్. అంటే ఓన్లీ ఒక జోనరే పాడగలరు ఆమె అని? No. Melody is never a minus. And if ఇప్పుడు you want to see variety అంటే I have Pattu Pattu Cheye Pattu, which is a different kind of a song for my kind of a voice. So that's okay. సో ఎప్పుడు రిగ్రెట్స్ లేదు ఏది లైఫ్ లో? No, absolutely nothing. Absolutely nothing. బట్ ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ తో కూడా వర్క్ చేయాలని ఉంది. Yeah, definitely. I like Srikar Agasti. Yeah. Care of Kanchirpala Care of music. Kanchirpala. Yeah, I like his music a lot. ఇప్పుడు అంతా యంగ్ బ్లడ్ Yeah. ఎక్కడ చూసినా Yeah, డైరెక్టర్స్ yeah. డైరెక్ట్ గా వచ్చేస్తున్నారు, డైరెక్టర్ Yeah. అయిపోతున్నారు. Yeah. మ్యూజిక్ డైరెక్టర్స్ అలానే అయిపోతున్నారు. Yeah. బిఫోర్ అలా ఉండేది కాదు, Yeah, చాలా yeah. సిస్టమాటిక్ ఉండేది. Yeah. సూపర్. ఇంకేంటి మేడం, ఇంకేంటి లైఫ్ లో? ఐ థింక్ మీరు అన్ని హైట్స్ రీచ్ అయ్యాను అనుకుంటున్నారా, లేదు ఇంకా నేను ఐ హావ్ టు ఫుల్ఫిల్? So as I said, I don't approach music as a competition or as an aggression or ambition. No, I will sing whatever comes my way, and I will keep singing for as long as I can sing, as long as I want to sing. ఓకే. Yeah. కొత్తగా వచ్చే సింగర్స్ కి ఏమని చెప్తారు అడ్వైస్ మీరు? Your vocal exercises, daily, just your vocal exercises, and shruti పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి, విచ్ ఆల్ ద సింగర్స్ నో, బట్ మేబీ చిన్న పిల్లలు ఎవరైనా చూస్తుంటే యూ హ్యావ్ టు కీప్ యువర్ శృతి అండ్ అంటే ప్రాక్టీస్. మీ టైంలో సింగర్స్ అంటే మేడం ఒక పాట పాడితే సింగర్ నేమ్ తెలుస్తుంది, అట్లీస్ట్ వీ నో ద సింగర్. బట్ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎంత ట్రాక్ సిస్టమ్ వచ్చేసరికి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది వాయిస్, ఎవరు వాయిస్ ఏంటో కనుక్కోలేకపోతున్నాం. అది మంచిగా అంటారా లేకపోతే? I don't know. I think it's a plus and a minus maybe. Okay. You have your advantages. I think reality shows ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కదా. So reality shows ద్వారా like you get a lot of new singers. So TV visibility and then social media. It's one big. మీ టైంలో ఇంత సోషల్ మీడియా లేదు. No. Maybe that's why I am not very good with social media. So that could be a minus for me because I am not very active on social media. So. బట్ ఎప్పుడన్నా ఫీల్ అవుతుంటారా, సుమంగలి సాంగ్స్ తెలుసు కానీ సుమంగలి ఎవరో తెలియదు చాలా మందికని? That's what Roshan is. I said I don't feel for anything. ఓకే. I don't అదేం feel. ఉండదు మీకు? I don't feel for anything at all. Life is too short. You have to enjoy each and every moment. Yes. That's all. I want to do everything and anything that makes me happy. Super. It can be anything. సూపర్. So that is how I am. డాన్స్ కూడా బాగా చేస్తారు కదా? Yeah. రాగానే చేశారు కదా? Yeah, I've learned dance. Kathak 10 years నేర్చుకున్నాను. With my teacher I have performed. Okay. I also design costumes for a dance company in Chennai. So I've done a lot of TV shows Chennai lo, award shows, Sun TV, Malayalam TVs, Vijay TV. Okay. అవన్నీకి కాస్ట్యూమ్ డిజైనర్ పనిచేశాను. సో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్స్. సూపర్. Yeah. సో నేను నిజంగా చాలా మందిని కొత్త వాళ్ళనే తీసుకొస్తాను స్క్రీన్ మీదకి ఎప్పుడు కూడా. Okay. సో దానిలో భాగంగానే ఈరోజు సుమంగ్లి గారు ఇక్కడ. అండ్ ఇలాంటి ఇంటర్వ్యూస్ అండ్ ఇంకా మీకు ఇంకా స్క్రీన్ మీద చాలా రోజులు అయింది మిస్ అయిపోయి గెస్ట్ అనుకుంటుంటే, యాంకర్ రోషన్ అని ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక్క మెసేజ్ పెట్టండి, ఫాలో అయ్యి నేను మళ్ళీ ఆ గెస్ట్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతాను. అండ్ మిమ్మల్ని ఆడియన్స్ చాలా రోజుల తర్వాత మీకు ఒక మెసేజ్ చేయాలంటే మీ ఇన్స్టా ఐడి చెప్తారా? ఇట్స్ వెరీ సింపుల్ అండి. సుమంగలి అరియనాయగం, SUMANGALY
అందరి ఐ పెట్టి చూస్తారు. దే Okay. సర్చ్ విత్ ఐ, ఇట్స్ నాట్ ఐ, ఇట్స్ వై. సో SUMANGALY పెడితే నా ఫోటో వస్తుంది. దట్ ఈస్ మై ఐడి. సూపర్. యాంకర్ రోషన్ ఫాలో అయ్యి మెసేజ్ పెట్టండి మీకు ఏ గెస్ట్ కావాలో, నెక్స్ట్ ఇక్కడ కూర్చోబెట్టేద్దాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఆడియన్స్ కోసం ఒక ది బెస్ట్ ఏం పడతారు? క్లాసికల్ పడతారా, మెలోడీ పడతారా, ఓకే, నా మాస్ మసాలా ఫేవరెట్ పడతారా? నా ఫేవరెట్ మెలడీ యా, అదేంటి ఫేవరెట్ మెలడీ ఏంటంటే, లైక్ నేను నా షోస్ వెన్ ఐఎమ్ ద మెయిన్ సింగర్ అండ్ వెన్ ఐఎమ్ డూయింగ్ అ షో, ఐ ఆల్వేస్ స్టార్ట్ విత్ దిస్ సాంగ్. ఓకే, ఈ సాంగ్తోనే అన్ని షోస్ స్టార్ట్ చేస్తాను. సో ఐ సింగ్ ఫ్యూ లైన్స్ ఫ్రమ్ నా కోసం పాడుతున్నారు. సిరిమల్లి పూవా సిరిమల్లి పూవా సిరిమల్లి పూవా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లి పూవా సిరిమల్లి పూవా సిరిమల్లి పూవా. సూపర్. థ్యాంక్ యూ. బొమ్మ చినిగిపోయింది. సో Thank నిజంగా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Roshan. And- Thank you for being patient and అయ్యయ్యో, waiting for me. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ మా ఆఫ్టర్ Thank you. లాంగ్ టైం. Thank you. ఎందుకంటే మీరు స్క్రీన్ మీద కనిపించి ఇన్ని ఇయర్స్ అయిపోయింది Yeah. అండ్ ఇంత మంచి సాంగ్స్ ఇచ్చారు. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ మీ సాంగ్స్ అన్ని కూడా. Thank you so much. ఇలాంటి మంచి సింగర్ ని మళ్ళీ ఒక్కసారి ఆడియన్స్ కు చూపించాలని ఒక చిన్న ప్రయత్నం. Thank you. అండ్ Thank you so రాగానే much. మీ మెసేజ్ ఇక్కడికి Thank you. రాగానే నా కళ్ళల్లో హ్యాపీ మూమెంట్, టీయర్స్. అయ్యో. Thank you. Thank you థ్యాంక్ యూ so సో much. మచ్.